దేవుడు పిలిచాడు. అబ్రహాం వెంబడి లోతు వెళ్ళాడు. ఒక టైం వచ్చింది, వారిద్దరూ మరి వేరైపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు వైరం వచ్చింది. ఇప్పుడు ఇద్దరికి మాట పెరిగింది. వాళ్ళిద్దరికి రాలేదు, వాళ్ళ కింద పనులకు వచ్చింది. ఒక టైం వస్తే ఇప్పుడు వాళ్ళిద్దరు డిసైడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అబ్రహాం పిలిచి చెప్పాడు లోతుతో, అయ్యా నువ్వు రైట్ సైడ్ వెళ్తే నేను లెఫ్ట్ సైడ్ వెళ్తాను, నువ్వే కనుక ఎడం వైపు వెళ్తే నేను కుడి, నువ్వు కుడి వైపు వెళ్తే నేను ఎడం వైపు వెళ్తాను. లోతు ఏం చేశాడంటే ఒకసారి అట్లా చూశాడు. ఎటువైపు చూశాడండి? ఎటు చూశాడు? లోతు ఒక ఏరియాని చూశాడు. ఏం ఏరియా? సరిగా వినపడట్లేదు. సొదొమ గొమొర్రా అనే పట్టణం. హైదరాబాద్ సిటీ అంటారు కదా, ట్విన్ సిటీస్ అని. ఓకే, బెంగళూరు సిటీ అంటారు కదా, అలా పట్టణం వైపు చూస్తే ఆయన కంటికి అది ఎట్లా కనపడిందో తెలుసా? పచ్చగా కనపడింది. కానీ ఇంకాస్త ముందుకెళ్తా యెహోవా తోట వలె కనపడింది. ఎవరికి? లోతుకే కాదు, లోతు మొత్తం ఇంకా వాళ్ళందరికీ కనపడింది. కానీ అబ్రహాంకి అట్లా కనపడలేదు. అబ్రహాం డిసైడ్ చేసుకుని, నువ్వు అటు వెళ్తే నేను ఏంటి. ఎందుకంటే నాకు దేవుడిచ్చిన విధానం, నా పిలుపు వేరు, నా విధానం వేరు, నా క్రమం వేరు, నా దర్శనం వేరు. దేవుడు నన్ను ఇలానే చేయమంటున్నాడు. దేవుని మాట వినడమే మనుషులకు దేవుడు నియమించిన నియమం, ఇంకా వేరేదేం లేదు. యు మస్ట్ గో అకార్డింగ్ టు ది విల్ ఆఫ్ గాడ్. అయితే లోతు ఆయన వెళ్ళింది అది చూశాడు. అబ్రహాము చూసింది ఏదో మంచి మరి ధాన్యం పండే భూమి అలాంటిది ఏం కాదు. కానీ దేవుడు అబ్రహాం విశ్వాసాన్ని మెచ్చుకొని అబ్రహాంకి ఒక మంచి విషయాన్ని చెప్పాడు. ఏమన్నాడంటే, అబ్రహామా నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడి నుండి నువ్వు ఎంత దూరం వరకు అయితే వెళ్ళగలవో, నువ్వు కాలు మోపేంత వరకు, ఎక్కడి వరకు? నువ్వు కాలు మోపి ఇంకా అయిపోయింది, ఇంకా నేను ఇక్కడి నుంచి ముందుకెళ్ళలేనంత వరకు ఆ స్థలం ఎవరిది? అదే ఇప్పుడు కానీ మనకు దేవుడు వచ్చి, ఇదేం ఏరియా? చర్యాలలో నీవు ఇక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తావో, నువ్వు వెళ్ళేంత వరకు నీ కాలు ఎక్కడి వరకు తగులుతుందో ఆ ల్యాండ్ నీకు ఇస్తా అంటే నిజంగా చెప్పండి. నిజమే ఆగం. నేనైతే ఫస్ట్ అన్నా కూడా తర్వాత మేమిద్దరం ఆగేవాళ్ళం. నేనైతే ఏం చెప్పానంటే, అన్న వీళ్ళందరూ వద్దు, వీళ్ళు ఎవ్వరు ఆన్సర్స్ చెప్పరు, ఏం చెప్పరు, చూసి నవ్వుతూ ఉంటారు ఊరికి అని చెప్పి నేనేసి ఇనప బూట్లు కొనుక్కుండేటోళ్ళం ఫస్ట్. ఏవి ఇనప బూట్లు, ఐరన్ షూ కొనుక్కొని మంచి మన యూత్ ఉన్నారుగా వాళ్ళకి అడిగితే టకటక చెప్తారు గూగుల్లో చూసి, అన్న ఈ బైక్ అయితే బాగుంటుంది, ఇక్కడ ఆగిపోతుంది, దీనికి ఇన్ని లీటర్లు పెట్రోల్ కొట్టిస్తే చాలు, తర్వాత టోల్ గేట్లు ఎక్కడ ఉన్నాయి అన్ని షార్ట్ కట్లు చెప్తారు. ఇద్దరం కలిసి ఏం చేసేటంటే బండి స్టార్ట్ చేసి రోడ్డుకి బూట్లు ఆనిచ్చినాం అనుకోండి, ఇంకా బండి అన్న అరిగిపోవాలి, ఇనప షూ అయినా అరిగిపోవాలి. అక్కడ వరకు మాకే కదా స్థలం. తర్వాత మీకు మెల్ల ఫోన్లో చెప్తాం మేము ఈ ఏరియాలో ఉన్నాం, అక్కడ వరకు మందే, ఈ ఏరియా అంతా సువార్త చేద్దామని. అబ్రహాంకి లిటరల్గా నిజంగా దేవుడు అదే చేశాడు. నువ్వు కాలు మోపేంత వరకు ఎవరిది స్థలం? నీదే. ఉట్టి మాట కాదండి. చూడండి, తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు చూడండి, ఇవన్నీ ఉట్టి మాటలు కాదు, బైబిల్లో రాయబడినాయి వాస్తవాలు ఇవన్నీ. అయితే అతను తర్వాత చూడండి, సొదొమ గొమొర్రా పట్టణమేమో ఆయనకి ఏదేని వలంలాగే కనపడింది, లేక దేవుని తోట వల్ల కనపడింది, అది నాశనం అయిపోయింది. అబ్రహామున్న స్థలము, దేవుడు అబ్రహాం అడుగుపెట్టిన ప్రతి స్థలం ఏమైంది? ఆశీర్వదించబడి. ఆయన ఏ పనైనా చేయి, ఆయన వంట పని చేస్తాడో, మరి భూమిని సేద్యపరుచుకుంటాడో, ఆ రోజులు ఏం లేవు కదా, ఏ పని చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇక్కడ రాయబడింది ఎక్కడో, నీవు పని పూనుకొనుము యెహోవా నీకు తోడుగా ఉండును. అలానే ఆ కార్యాన్ని సఫలపరిచాడు దేవుడు. అద్భుతమైన సంగతి. ఇప్పుడు ఈ విషయానికి వస్తే రూతు గ్రంథం 1వ అధ్యాయంలో వీరు దేవుని పైన ఆధారపడకుండా ఇప్పుడు ఎలీమెలెకు అందరిని తీసుకొని ఎటు వెళ్ళాడు? మోయాబుకి వెళ్ళాడు. మోయాబులో కాపురం ఉన్నారు. కొంత సమయం అయిపోయింది, కొంతకాలం అయిపోయింది. ఇప్పుడు మోయాబులో వారికి దేవుని ఆరాధించడం లేదు, మోయాబులో ఎవరో విశ్వాసులు లేరు, మోయాబులో వారికి చుట్టాలు లేరు, మోయాబులో వారికి ఎవరు బంధువులు లేరు, మోయాబులో పరిచయస్తులు లేరు, మోయాబులో కలిసి దేవుని ఆరాధించడం ఒక్కరు కూడా లేరు, ఒక్క కుటుంబం కూడా లేదు. అలాంటిది అక్కడే ఉండి వారు చేయకూడని పని చేశారు. ఏం చేశారంటే వారి అప్పటికి ఎలీమెలెకు చనిపోయాడు. నయోమికి కనువిప్పు కలగలేదు. కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడడానికి, అర్థమవ్వడానికి ఎన్నోసార్లు చెప్తాడు. తన దాసుని పంపుతాడు, సేవకులు పంపుతాడు, ఎలా అయినా దేవుడు మాట్లాడతాడు. మాట్లాడడానికి నీవు నేను సిద్ధంగా ఉంటే, అంటే మన్నించండి, వినడానికి నీవు నేను సిద్ధంగా ఉంటే దేవుడు గాడిదతో కూడా మాట్లాడిస్తాడు. ఇది సత్యం. దేవుడు చీమలతో మాట్లాడిస్తాడు, సొర చెట్లతో మాట్లాడించాడు, ఎన్ని విధాలుగా మాట్లాడించాడు దేవుడు. నీవు నేను ఇక్కడ మాట చాలాసార్లు మనం చూస్తాం. ఏమని? యెహోవా నీ దాసుడు
ఆలకించుచున్నాడు. ఆజ్ఞను ఇవ్వకుము. ఇవ్వము కాదు, ఇవ్వము అంటే బాగానే ఉండేది. మనం ఎట్లుంటుందంటే విన్నట్టే ఉంటాం, వినం, చేసినట్టే ఉంటాం, చెయ్యం. అలా ఉండొద్దు, వెలిచూపు వల్లే ఉండొద్దు. విశ్వాసం సరైన విధానంలో వెళ్ళాలి. ఇప్పుడు ఈ విషయాన్ని చూస్తూ వచ్చినప్పుడు ఈ కుటుంబం వారు అక్కడికి వెళ్ళారు. అక్కడ కాపురం ఉన్నారు. కుటుంబ యజమాని చనిపోయాడు. ఇప్పుడు నయోమి ఏమైపోయింది? విధవరాలు అయిపోయింది, భర్త లేనిదిగా అయిపోయింది. అప్పుడే కాదు, ఇప్పుడైనా ఎప్పుడైనా మనకు తెలుసు, భారతదేశంలో లేదా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడైనా ఒక భర్త లేని భార్యను ఎలా చూస్తారో తెలుసు కదా. అనేక విధాలమైన మాటలు, అనేకమైన సంగతులు. ఇప్పుడు నయోమికి అప్పుడైనా అర్థం కావాల్సింది, అయ్యో నేను మా ఒక్క కుటుంబమే బయటకు వచ్చింది, నేను దేవుని సంప్రదించకుండా వచ్చాను, దేవుని చిత్తం తెలుసుకోకుండా వచ్చాను, దేవుని అడగకుండా వచ్చాను, దేవుని దగ్గర ఏ మాట కూడా చెప్పకుండా వచ్చాను. దానివల్ల ఎందుకు నా భర్త చనిపోయాడని రవ్వంతా కూడా ఆలోచించలేదు. అక్కడ ఆలోచించకుండా బదులుగా ఇద్దరు కుమారులకి ఏ ఊరు అమ్మాయిలు చేసింది? మోయాబీలని చేసి దేవుడు చక్కగా ఆజ్ఞించాడు. 10 మంది వారు ఐగుప్తు నుండి ఇశ్రాయేలుకు బయలుదేరేటప్పుడు దేవుడు ఇచ్చింది ఏంటంటే, మీరు అన్యజనులతో పొత్తు పెట్టుకోవద్దు, మీ కుమారుల్ని మీ కుమార్తెలకు అలకివ్వద్దు, వాళ్ళ కుమార్తెలు మీరు అలా అని గమనించండి. ఇప్పుడు దాని సిద్ధాంతం అంటే దాని విధానం ఎట్లుందంటే సింపుల్గా అర్థం చేసుకోండి. రక్షణ లేని వారిని, ప్రభువుని ఎరగని వారిని నువ్వు వివాహము ఒక విశ్వాస చేసుకోకూడదు. ఇది బైబిల్ దేవునికి విరుద్ధం. నేనేదో మార్చేస్తాను తర్వాత అది చేస్తానంటే, సొలొమోను ఎంత జ్ఞాని తెలుసు కదా. ఎంత జ్ఞానం అండి? దేవుడే సర్టిఫికేట్ ఇచ్చాడు. ఏమని నీలాంటి జ్ఞాని ఇంకా లేడు, ఉండడు. చెప్పింది ఎవరు? మనమైతే మనం 10 సార్లు మాట మారుస్తాం. మళ్ళీ ఇంకోటి ఎవరైనా కొని, సరే నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అంటాం. ఆడు కాకుండా ఇంకోటి, సరే నీ అంత మంచోడు లేడంటాం. కానీ మళ్ళాగా మాట మార్చేవాడు కాదు దేవుడు. దేవుడే చెప్పాడు. కానీ ఆయనకున్న అంత జ్ఞానం ఉన్నప్పటికీ ఆయన చేయకూడని పనులు, ఈ యొక్క మరి అన్యులతో సహవాసం, ఆయన సంథింగ్ ఏదో అనుకుని దేవుని యొక్క గాడిలోండి బయటికి వెళ్ళిపోయినప్పుడు అలా వెళ్ళి 700 భార్యలు, 700 మంది భార్యలంట, 300 మంది, ఎంతమంది అయ్యారు? ఒకసారి అంట సొలొమోను వాళ్ళ ఫస్ట్ భార్య ఆయన బర్త్డే గ్రాండ్గా చేద్దామని ఇంటికి పిలిచిందంట. ఎవరిని? సొలొమోన్ అన్న పేరు ఉంది. ఓకే, చాలామంది ఉన్నట్టున్నారు సొలొమోన్లు. ఓకే, అయితే అన్నదే సీరియస్ చూసినట్టుంది. అయితే వాళ్ళ భార్య పిలిచింది. దేనికి? నీ బర్త్డేని ఎక్కడ? బేతన్యా చర్చ్, ఇదేం పేరు, చర్యాల్లో టాప్ లేపేద్దాం వచ్చేసి అంటే వచ్చింది. ఆయన వస్తే ఆయన కేక్ కట్ చేసేటప్పుడు కరెక్ట్గా కరెంటు పోయింది. కరెంటు పోతే మనం ఏం చేస్తాం చెప్పండి? క్యాండిల్. అది పాత రోజులు, ఎప్పుడు 20 years బ్యాక్. టార్చ్ చేస్తారండి, కరెక్టే. అది మీరు ఎట్లా టార్చ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు తెలుసా? కరెంటు పోయినా, వర్షం పడినా, కరెంటు పోయినా ఏదైనా జరుపుకోకుండా ఆ ప్రార్థనలో ఆ కూడికలో జరిగితే పెద్దవాళ్ళు కానీ వెనుకున్న వాళ్ళు, సేవకులు కానీ ఎమ్మటి ప్రార్థన చేసేవారు. మనమేమో అందరం 600 మంది కలిసి ఇట్లా తీసి ఇట్లా పట్టుకుంటాం. ఈ మొబైల్ ఫోన్స్. అది ఇప్పుడు అంటే మన విశ్వాసం చూడండి. ఇట్లా మన పితరులు అట్లా నేర్పేలే. మీరు ఎన్ని వర్తమానాలను యూట్యూబ్లో కొట్టండి, బుక్స్లో చూడండి. దయచేసి బక్సింగ్ గారు కానీ ఫిలిప్ అంకుల్ కానీ నేను విన్నాను, ఆ దినాల్లో వర్షం, దేవ ఇక్కడ వర్షం పడుతుంది, ఆ పంట వెళ్ళిపోయిందంట మేఘాలు. ఇప్పుడు మనమైతే అన్న వెదర్ ప్రకారం ఇప్పుడు 6 గంటలకు ఉందన్న, ఇక్కడ కాకుండా మనం 8 నుంచి గ్యాదర్ అవుతాం అని చెప్తాం. మనం దేని మీద ఆధారపడతాం? మీరే చెప్పండి. వెలిచూపుని బట్టి వెళ్తున్నాం. అయితే ఈ కుటుంబము అలానే వెలిచూపును బట్టి వెళ్ళిపోయారు, అక్కడే ఉండిపోయారు. ఆమె కనువిప్పు కలగలేదు.